ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు తిరిగి ప్రేమించకపోతే వాళ్ళని ప్రేమించిన వారినే చంపేసేంత క్రూరంగా తయారయ్యారు. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకొని మధ్యలో ఎవరు అడ్డొస్తే వాళ్ళు, అంటే భార్యనో ఈ ప్రియురాలి భర్తనో చంపేయడం అనమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్. సో ఈ ట్రెండ్కి అనుగుణంగానే మరో ఆవిడ ఈ ట్రెండ్ లిస్ట్లోకి చేరిపోయారు వరంగల్లో. సో ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్, ఆవిడే డాక్టర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అది చాలా ఆదర్శవంతమైన మతాంతర వివాహం కూడా. అయితే పిల్లలు కలగట్లేదని వాళ్ళిద్దరూ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ ఉందని చెప్పారు ఆమెకి. తగ్గడానికి మెడిసిన్ ఇచ్చారు డాక్టర్స్. అయితే భర్తే డాక్టర్ కదా, మెడిసిన్ సరిపోదు, నీకు ఎక్సర్సైజ్ కూడా ఉండాలని చెప్పారు. జిమ్కి వెళ్ళమని ఆయనే దగ్గరుండి ఫీజు కట్టి మరీ పంపించారు. అదే ఆయన చేసిన పెద్ద తప్పేమో. ఎందుకంటే జిమ్కి వెళ్ళిన భార్య వర్కౌట్లు చేయడంతో పాటు ఖాళీ సమయాల్లో జిమ్ ట్రైనర్ను ప్రేమించేసింది. తమ మరో ప్రేమకు మరో చరిత్ర రాయడానికి భర్త అడ్డుపడుతున్నాడని గ్రహించి పైకి పంపించేయాలని ప్లాన్ చేసింది. ప్రియుడు అతడి స్నేహితుడితో కలిసి అన్నంత పని చేసేసింది. కొన ఊపిరితో హాస్పిటల్లో చేరిన డాక్టర్ వారం రోజులు మృత్యువుతో పోరాడి ఇవాళ కన్నుమూశారు. అయితే ఈ ఉదంతం గురించి పోలీసులు ఏం చెప్తున్నారంటే, వరంగల్ హంటర్ రోడ్లో వాసవి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డికి 2016లో ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహం అయింది. అయితే తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మారాల్సి వచ్చింది. అక్కడ ఫ్లోరా టీచర్గా సుమంత్ రెడ్డి స్థానిక పిహెచ్సిలో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. అలా వారి అన్యోన్య దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇదే క్రమంలో ఫ్లోరా సంగారెడ్డిలోనే ఒక జిమ్కు వెళ్తుండేది. అదే జిమ్లో జిమ్ ట్రైనర్ సామ్యుల్తో పరిచయం ఏర్పడింది ఫ్లోరాకి. కొద్ది కాలంలోనే వీరి సాన్నిహిత్యం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఫ్లోరా శామ్యుల్ తరచూ కలుస్తుండటం, నిత్యం గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుకోవడం చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సుమంత్ ఆమెపై నిఘా పెట్టాడు. చివరకు ఆమె మరో వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. దీంతో భార్యను నువ్వు చేస్తుంది తప్పు అని మందలించాడు. ఈ విషయంపైన భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఈమె ప్రవర్తనలో మార్పు రావాలంటే ఈమెని సంగారెడ్డి నుంచి తీసుకెళ్లాలి అని భావించాడు సుమంత్. అంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే వాళ్ళ ప్రేమ, మరో ప్రేమ ఏదైతే ఉందో అది కట్ అవుతుందేమో అని సుమంత్ భావించాడు. దీంతో సంగారెడ్డి నుంచి భార్యను తీసుకొని మళ్ళీ వరంగల్కి కాపురాన్ని షిఫ్ట్ చేశాడు సుమంత్. అయితే దూరం పెరిగేసరికి వీరి ప్రేమ మరింత పెరిగిపోయింది. 2019లో ఫ్లోరాకు జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆ కళాశాలను రంగసాయిపేటకు మార్చారు. అంతా సాఫీగా సాగిపోతుందని సుమంత్ అనుకున్నాడు. కానీ భార్య మారిపోయిందని కూడా భావించాడు. కానీ దూరం పెరిగితే ప్రేమ మరింత ముదురుతుందని సుమంత్ రెడ్డి గుర్తించలేకపోయాడు. మారింది ప్రాంతమే, ఫ్లోరా మనసు కాదని ఆయనకు తర్వాత తెలిసింది. ఇక భర్త లేని సమయంలో ఫ్లోరా శామ్యుల్ని ఇంటికి పిలిపించుకునేది. వారిద్దరూ ఏకాంతంగా గడిపేవారు. ఇలా మళ్ళీ కలవడం ప్రారంభించారు. ఈ విషయం భర్త సుమంత్కు తెలియడంతో ఇరువురి మధ్య మళ్ళీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఎన్ని రోజులున్నా ఈ సుమంత్ మన ప్రేమకు అడ్డొస్తూనే ఉంటాడని భావించిన ఈ ఫ్లోరా అండ్ శామ్యుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అడ్డొస్తున్న భర్తను తొలగించాలని డిసైడ్ అయిపోయారు. భర్తను చంపడానికి భార్య ఫ్లోరానే ప్రియుడు శామ్యుల్తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. పైగా ఖర్చుల కోసం ఆమె ₹1,00,000 ఆన్లైన్లో పంపింది శామ్యుల్కి. ఇలా ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు ఇద్దరు కలిసి. అయితే ఈ పని ఆ ఒక్కడి వల్లే కాదని శామ్యుల్ గ్రహించాడు. ఇందుకు సాయం తీసుకోవాలని అనుకున్నాడు. పైగా మర్డర్ కేసు మన పైన రాకుండా చూసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయాన్ని సైబరాబాద్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజ్ కుమార్కు చెప్పాడు. ఈ హత్యకు నువ్వు సహకరిస్తే నీకు ఇల్లు కట్టిస్తానని రాజ్ కుమార్తో ఒప్పందం చేసుకున్నాడు. ఖర్చుల కోసం ఓ 50,000 రూపాయలను అడ్వాన్స్ కింద కూడా రాజ్ కుమార్కు ఇచ్చాడు శామ్యుల్. ఈ శామ్యుల్ ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో హత్యకు కానిస్టేబుల్ కూడా ఒప్పుకున్నాడు. ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 20న రాత్రి రాజ్ కుమార్ శామ్యుల్ హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్కు చేరుకున్నారు. అయితే భర్త ఏ టైంలో ఇంటికి వస్తాడు, ఏ రూట్లో వస్తాడు అనే విషయాన్ని ప్రియుడు శామ్యుల్కు ఫ్లోరా ముందే చెప్పేసింది. దాని ప్రకారమే హత్యకు ప్లాన్ చేశారు. సుమంత్ రెడ్డి కాజీపేటలో ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్నాడు. ఫిబ్రవరి 20న రాత్రి డ్యూటీ ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా భట్టుపల్లి రోడ్లో సుమంత్ రెడ్డి కారుపై దాడి జరిగింది. కారు వెనక భాగంలో సుత్తితో 2 వ్యక్తులు కొట్టడం గమనించాడు సుమంత్. శబ్దం విని సుమంత్ రెడ్డి కారు ఆపి బయటకు వచ్చి ఎవరు మీరు, ఎందుకు కొడుతున్నారని వారిని ప్రశ్నించాడు. ఆలోపే అదే సుత్తితో సుమంత్ రెడ్డి తలపై అదే సుత్తితో కొట్టారు. సుమంత్ రెడ్డి కింద పడిపోయాడు. దీంతో చనిపోయాడనుకొని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావమైన వైద్యుణ్ణి స్థానికులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి క్రిటికల్గా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ కూడా చికిత్సకు సుమంత్ కోలుకోలేదు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో తిరిగి వరంగల్కు తీసుకొచ్చారు. అలా మృత్యువుతో 8 రోజులు పోరాడిన సుమంత్ శనివారం ఉదయం మరణించాడు. సుమంత్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హత్యకు ప్లాన్ చేసిన నేరస్తులను పట్టుకున్నారు. అయితే మృత్యువుతో పోరాడుతున్న ఆ డాక్టర్ భార్యే ఈ మర్డర్ స్కెచ్ వెనుకున్న ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని తెలియడంతో పోలీసులే నివ్వెరపోయారు. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలను సేకరించి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేవలం వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రియుడితో భర్తను హతమార్చడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ ఫ్లోరా మరియా స్కెచ్ వేసిందని తెలిపారు. అటు పోలీసులు అయ్యుండి నేరాలను అరికట్టాల్సిన రాజ్ కుమార్ కూడా ఇందులో నిందితుడు. శామ్యుల్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తన ఉద్యోగంతో పాటు బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నాడు. మొత్తంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ను మించిన స్టోరీలో భార్య ఇద్దరిని ప్రేమించి ఒకరిని బలి తీసుకుంది. తన కథలో తనే విలన్గా మారింది.